స్వాతంత్ర భారతదేశానికి ప్రజాస్వామ్య సుపరిపాలనకు మూల స్తంభమైన రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారతదేశంలో ఉన్న భిన్నత్వం ప్రపంచంలో ఏ దేశంలో లేదు. భిన్న కులాలు, విభిన్న భాషలు, భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉండడం వలన మన రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు పట్టింది. ప్రపంచంలోని దాదాపు 60 ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలను పరిశీలించి చేసి అతి విలువైన మన రాజ్యాంగం రచన కమిటీ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపొందించారు. దళిత గిరిజన బడుగు వర్గాల ఆత్మబంధు భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. సామాజిక మార్పుకు కారణమైన బాబు జగజీవన్ రామ్, జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మనిచ్చింది ఏప్రిల్ నెలలో. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1891లో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అంబావాడిలో తల్లిదండ్రులు రామ్జీ మల్లోజీ సాక్వాల్ భీమాబాయిలకు జన్మించారు. వారి పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఎస్పీ సార్ గారి చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెద్దలు రత్నారెడ్డి గారు సార్ పెద్దలు వేదిక పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం సార్. ప్లీజ్ రండి సార్, పైకి రండి సార్. శ్రీనివాస్ గారు దయచేసి వేదిక పైకి రావాలి సార్. ప్లీజ్ కామెంట్.